ఈరోజు మనము ఎన్ని పేజీ నెంబర్ 29 టేక్ ఎవ్రీబడి. పేజీ నెంబర్ 29 లెసన్ నేమ్ ఎన్ని. ఓకేనా. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయము. కింది ప్రశ్నలకి జవాబులు రాయము. అక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి? 1 1 2 3 4 5 కదా. మనం ఆన్సర్ ఏం రాయాలి? ఇక్కడ నేను బోర్డు మీద రాస్తాను, మీరు రాసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ జవాబు అక్కడ నీట్గా రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండద్దు. అక్కడ 5 బంతులు ఉన్నాయి. రైట్ డౌన్. చివరికి ఇలా ఫుల్ స్టాప్ పెట్టాలి. అక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి? 5 బంతులు ఉన్నాయి కదా. రైట్ ద ఆన్సర్ ఎవ్రీబడి. ఆన్సర్ రైట్ డౌన్. స్పెల్లింగ్ మిస్టేక్ రాయొద్దు ప్లీజ్. ఎవ్రీబడి రైట్ ద ఆన్సర్స్. రైట్ డౌన్. అక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి? అక్కడ 5 బంతులు ఉన్నాయి. రైట్ డౌన్ ఎవ్రీబడి. సెకండ్ వన్ అండి. ఇక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. నౌ సెకండ్ ఆన్సర్. ఎనిమిది గిన్నెలు ఇంకొకటి నాన్న, అక్కడ అంటే ఎప్పుడు పడతాం మనము? దూరంగా ఉంటే అక్కడ పడతాం, దగ్గరగా ఉంటే ఇక్కడ పడతాం. ఇట్ అండర్స్టాండ్. దూరంగా ఉంటే అక్కడ పడాలి, దగ్గరగా ఉంటే ఇక్కడ పడాలి. ఇక్కడ 8 గిన్నెలు ఉన్నాయి. రైట్. Now third answer. ఎన్ని కుక్కలు ఉన్నాయి? 1 2 కుక్కలు ఉన్నాయి. రాకి తిమిస్తే రే, రేకి తిమిస్తే రెండు, డాకు మిస్తే డు, 2 కుక్కలు. కాకు మిస్తే కు, కుక్క కాకు కాతిస్తే కా, లాకు మిస్తే లు, 2 కుక్కలు ఉన్నాయి. ఉన్నవి. స్టాప్. రైట్. నెక్స్ట్ నెంబర్ 4th క్వశ్చన్. ఈ ముగ్గులు ఎన్ని చుక్కలు ఉన్నవి? ఈ ముగ్గులు ఎన్ని చుక్కలు ఉన్నాయి? రేనా కౌంట్ చేయండి. 3 2 4 6 8 9 చుక్కలు కదా. ఎన్ని చుక్కలని కౌంట్ చేయండి. 3 4 1 2 3 4 5 6 7 8 9 చుక్కలు. మిడిలో ఒకటి ఉంది కదా. ఈ ముగ్గులో ముగ్గులో 9 చుక్కలు ఉన్నవి. ఫుల్ స్టాప్. రైట్. నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్ పోవద్దు.
నా ఫిఫ్త్ ఆన్సర్. ఇక్కడ ఎన్ని పెట్టెలు ఉన్నవి? 1 2 3 కదా. ఇక్కడ ఇక్కడ 3 పెట్టెలు 3 పెట్టెలు ఉన్నవి. ఫుల్ స్టాప్. ఇక్కడ 3 పెట్టెలు ఉన్నవి. నా సిక్స్త్ ఆన్సర్, లాస్ట్ వన్, దిస్ వన్. సియర్ అక్కడ ఎన్ని లడ్డూలు ఉన్నవి? కౌంట్ చేయండి. 1 2 3 కదా. అక్కడ 3 స్పెల్లింగ్ మిస్టేక్లు చెక్ చేసుకోండి. 3 లడ్డూలు ఉన్నవి. పులి స్టాప్ పెట్టాలి. కింద పులి స్టాప్ ఎవ్రీబడి. రైట్ సూన్. రాసావమ్మని? రైట్ సూన్ నాన్న. అయిపోయిందా రబ్జాలా? రైట్ సూన్ అన్న మన్వర్ధన్. ఇక్కడ ఉంది నాన్న. ఇక్కడ 3 పెట్టెలు ఉన్నవి. తప్పు రాసుకోకు. And now page number 30, take pa pavath lesson. Now pavath lesson తో వర్డ్స్ ని ఇక్కడ చూడండి. Here see page number 30 లో
పా పావత్తు లెసన్ పాకు దీర్ఘమిస్తే పా పాకు పాదిస్తే పా పీక్ పాకుడిస్తే పీ పీక్ పాదిస్తే పీ ఓకేనా పీ పూ పే పో పా 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 లపా స్పా ఇలా ప్రతి దానికి పావతో యాడ్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా కప్ప ఫస్ట్ వన్ ఏంటిది కప్ప కప్పలో పాకి ఏమొత్తు వచ్చింది ఇప్పుడు పావత్తు వచ్చింది నెక్స్ట్ సర్పం సర్పం బొప్పాయి నెక్స్ట్ పుష్పం ఇక్కడ చూడండి కప్ప కప్పలో ఈ పాకు ఏమొచ్చింది పావత్తు వచ్చింది సో పాకు పాతిస్తే కప్ప సర్పం రాకు పావత్తు వచ్చింది సర్పం అంటే ఏంటిది పాము కప్ప తెలుసు మీకు దిస్ వన్ సర్పం అంటే పాము బొప్పాయి పాకు పావత్తు పాకు దీర్ఘము పాకు పాతిస్తే పా బొప్పాయి బొప్పాయి మీన్స్ పపయ పపయ మీన్స్ పొప్పడి పండు పుష్పం పువ్వు షాకు పావత్తు వచ్చింది పుష్పం ఇక్కడ ఏమొచ్చింది మనకి షాకు పావత్తు వచ్చింది సో దీన్ని ఏమనాలి మనము పుష్పం అనాలి నెక్స్ట్ బిట్ చూడండి సెకండ్ పావత్తు సిఎస్ సెకండ్ ఫా ఇక్కడ ఫాకి జట్టుగా ఉంది కదా దీన్ని ఏమైనా పలకాలి ఫా ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ వన్ గాల్ఫ్ స్ఫూర్తి స్ఫూర్తి ఏం చూడండి గాల్ఫ్ అంటే తెలుసా విదేశం మన దేశం కాకుండా విదేశాలకు వెళ్ళేదని ఏమంటారు గాల్ఫ్ నెక్స్ట్ వన్ స్ఫూర్తి స్ఫూర్తి అంటే తెలుసా నేమ్ గర్ల్ నేమ్ స్ఫూర్తి అంటే సాకు మీరు ఇస్తే సూకి ఏమొచ్చింది పావత్తు వచ్చింది అప్పుడు స్ఫూర్తి అయింది ఇక్కడ గల్ఫ్ లాకి నకరాపుల్ వచ్చింది లాకు పావత్తు వచ్చింది గల్ఫ్ ఓకేనా సి దిస్ వన్ ఓన్లీ 2 వర్డ్స్ ఇస్ దేర్ రైట్ అవుట్ చదవండి ఉంది చూడండి చదవండి చూస్తున్నారా చదవండి చదవండిలో వరి గింజలలో తప్పలు వాన నీటిలో కప్పలు కనుల కుండు రెప్పలు నది నీటిలోన తెప్పలు చేయాలెప్పుడు ఒప్పులు పొందాలందరి మెప్పులు వరి గింజలలో తప్పలు అంటే కుప్పలుగా వస్తుంది చూడండి దస్వన్ వాన నీటిలో కప్పలు వర్షం కురిసింది అనుకోండి కాలువలో ఒకటి ఏమొస్తాయి కప్పలు కనుల కుండు రెప్పలు కన్నురెప్ప అంటాం చూడండి దిస్వన్ కన్నురెప్పలు నది నీటిలోన తెప్పలు నది నీళ్ళలో ఏముంటాయి తెప్పలుగా నీళ్ళు బాగా వస్తాయి చేయాలి ఎప్పుడు ఒప్పులు మనము ఒప్పులు అంటే ఇది కరెక్ట్ పనులు చేయాలి తప్పు పనులు చేయకూడదు పొందాలందరి మెప్పులు అందరి ప్రశంసలని పొందాలి పొగడ్తలని పొందాలి ఇవి చూడండి కప్పలు వచ్చే వాటర్లో ఇవి కన్నురెప్పలు వాన నీటిలో కప్పలు చూసారా నది నీటిలో తెప్పలు తెప్ప అంటే చూడండి తెడ్డుతో ఇలా అంటున్నాడు వాటర్ని అలా అన్నట్టు ఓకేనా సీఎం వరి గింజలలో తప్పలు వాన నీటిలో కప్పలు కనుల కుండు రెప్పలు నది నీటిలోన తెప్పలు చేయాలెప్పుడు ఒప్పులు పొందాలందరి మెప్పులు ఓకేనా నా పేజ్ నెంబర్ 31 టేక్నాను
ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి, ఇక్కడ బాక్స్లో నేను చదువుతాను. అప్ప, కప్ప, తప్ప, పప్ప, రప్ప, లప్ప. లుక్ ఎట్ ద బుక్ సహస్ర. అప్పు, కప్పు, తప్పు, నప్పు, పప్పు, చెప్పు, దెప్పు, మెప్పు. ఇక్కడ పదాలు రాయండి ఉంది కదా, మనం ఏం చేద్దామా మరి. ఫస్ట్ బిట్ పదాలను రాయండి. ఓకేనా. సియా ఫస్ట్ వన్ ఊ, తు, ప, ఊ. ఈ లెటర్ని ఈ లెటర్తో యాడ్ చేసి మనం రాయాలి. ఓకేనా. ఉప్పు, ఉప్పు అంటే తెలుసు మీకు, సాల్ట్. ఓకేనా. నెక్స్ట్ తుప్పు, తుప్పు అంటే తొందరగా పడితే దిగిపోతుంది అండి, ఇనుప రాడు కూడా. ఓకేనా, బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ పప్పు, తెలుసా పప్పు. నెక్స్ట్ వన్ ఈ ఏ, ఇప్పుడు. ఆవును ఈ రెండు లెటర్లు కలిపితే ఏమైంది, అప్పుడు. చూడండి బాక్స్లో ఉంది. ఏ బాబు, ఆవును ఈ రెండు లెటర్స్ కలిపితే ఏమైంది, అప్పుడు కదా. అప్పుడు అంటే కాస్త ముందు అన్నట్టు. ఓకేనా. అప్పుడు. ఇప్పుడు. ఎప్పుడు. Write down this one. Everybody write down. Asha, write down. Manivardhan, this bit write down now. Can I have this one? Easy now? ఓకే. థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ ఖాళీలు ఉన్నాయి కదా, సెకండ్ బిట్ చూడండి అన్న. ఖాళీలు, నేను ఫిల్అప్ చేస్తాను, రాసుకోండి. ఫస్ట్ వన్ చెప్పులు, చెప్పులు. సెకండ్ వన్ కనురెప్ప, ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నట్టు. కను రే డాష్ ప, రెప్ప, కనురెప్ప. థర్డ్ వన్ కు డాష్ లు, కుప్పలు. ఫోర్త్ వన్ ముత్తెపు, ముత్తైపు చి, ముత్తెపు చిప్ప. నెక్స్ట్ వన్ పప్పు గుత్తి, నెక్స్ట్ సిక్స్త్ వన్ డూ డాష్ టీ, దుప్పటి. సెవెంత్ వన్ పూల ఊ.
నాట్యశ్రీ పూల ఉప్పోరి. రైట్ డౌన్. క్లీనర్ లైన్స్ ఫిల్అప్ చేసుకున్నాను. చెప్పులు, కన్నురెప్ప, కుప్పలు, ముత్తెపు చిప్ప, పప్పు గుత్తి, దుప్పటి, పూల ఉప్పరి. రైట్ డౌన్. check the mistakes run. That's it. Now remaining bits I will tell next class. Thank you, beta. Bye.